ప్రపంచవ్యాప్తంగా మనకి పేదరికం అనేది పెరిగేదానికి కారణం ఏంటంటే ఏ ఫ్యామిలీకి కానీ ఏ ఇండివిజువల్ పర్సన్స్కి కానీ అతను సంపాదించే ఇన్కంలో సేవ్ చేయకపోవడం అనేది మేజర్ కారణం అన్నమాట. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఒక మనిషి ఎర్న్ చేస్తే దాంతో మినిమంలో 10% అని ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోవాలండి ఫ్యూచర్ నీడ్స్కి. మిగతా 90% ఎలా ఖర్చు అవుతుందంటే అరౌండ్ 60% అతని అవసరాలకి వెళ్తూ ఉంటాయి. తర్వాత ఒక 20-30% కోరికలు వేరే, అవసరాలు వేరే అండి. కోరికలు అనేటికి ఖర్చు అయిపోతుంటుంది. అతని ఆరోగ్యానికి ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. 100కి 100% అతని ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం అనమాట. అతను ఎవరైనా ఫ్యామిలీలో ఒక పర్సన్ సిక్ అయిపోతే మ్యాక్సిమం అతని సేవింగ్స్, అతను ఇంతకుముందు సంపాదించినది అన్నీ దానికి వెళ్ళిపోతాయి. అందువల్ల ఒక ఫండ్ని హెల్త్కి ఉండాలి. 10% ఎంతైతే సంపాదిస్తాడో దాంట్లో 10% హెల్త్కి కంపల్సరీ పెట్టుకోవాలి. ఒక 10% సేవింగ్లో కంపల్సరీ సేవింగ్ ఉండాలి. ఆ సేవింగ్ కూడా ఏంటంటే మనం దాచిపెట్టిన రూపాయిగానే ఉండకూడదండి. మనీ గ్రో చేయాలి. డబ్బు గ్రో చేసే విధంగానే ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఫ్యామిలీ రిచ్ అయిపోతారు ఆటోమేటిక్గా.